ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను రంజాన్ రోజున ఎంతో ఇష్టంగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను వాటర్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవి 3 వేసి బాగా 2 hours నానబెట్టుకోవాలి. వీటిని 2 hours తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా బాగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. బాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పిస్తా, జీడిపప్పు, డేట్స్ ని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో చిరోంజి సీడ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. బాదం పప్పు అండ్ అలాగే ఎండు ద్రాక్ష ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో మనం రోస్ట్ చేసుకోవాలి లైట్ గా. సో దానికి నేను ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ ఘీ వేడయ్యాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి కొద్దిసేపు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి చిరోంజి సీడ్స్ చాలా ఇంపార్టెంట్. మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. చిరోంజి సీడ్స్ అంటే ఇస్తారు. సో ఇవి యూజ్ చేయడానికి ట్రై చేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా. ఇలా మనం కాసేపు రోస్ట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్ సేమ్ అదే కడాయిలో మనం ఇప్పుడు సేమియాని కూడా రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 spoons ఆఫ్ ఘీ యూజ్ చేస్తున్నాను. సేమియా అంటే నార్మల్ సేమియా కాదు. ఇలాగా స్వీట్ రెసిపీకి వాడే సేమియా వేరే ఉంటుంది. ఈ సేమియా చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సేమియా మనకి మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది. ఈ సేమియాని నేను కొంచెం క్రష్ చేసి ఇక్కడ ఘీలో ఒక 2 minutes లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసి సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే వాడుతున్నాను కాబట్టి నేను ఎక్కువసేపు రోస్ట్ చేయట్లేదు. తర్వాత అదే కడాయిలో మనం ఇక్కడ 1/2 liter ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే వాడుతున్నాను. సో ఇది వన్స్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీని మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు. బట్ షుగర్తో చేసిన దానికి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ టేస్ట్ ఉంటుంది. సో కండెన్స్డ్ మిల్క్ వేస్తే బెటర్. 2 బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 5 minutes బాయిల్ అయితే చాలన్నమాట. కాసేపు బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని ఇక్కడ వేసేస్తున్నాను. ఈ రెసిపీ చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ఘీ వేస్తాం కదా, సో దానివల్ల మంచి అరోమా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఒక 1 spoon రోజ్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా ఇక్కడ వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. చూడండి ఎంతో ఈజీగా షీర్ కుర్మా రెసిపీ అయితే అయిపోయింది. అన్నీ ఉంటే చాలా ఫాస్ట్గా రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కొంచెం స్వీట్నెస్ కావాలంటే మీరు కండెన్స్డ్ మిల్క్ ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసారు కదా మనం ఈ రెసిపీని ఎంత ఈజీగా చేసుకున్నామో. అన్నీ ఉంటే 10 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. రెసిపీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. అందుకే నేను మీతో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా వన్స్ ఇలా ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అంతే. ఇక ఈ వీడియో ఇంకొక మంచి రెసిపీతో నేను వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.